అందరికీ నమస్తే. ఇవాల్టి మన చర్చా కార్యక్రమం తెలంగాణ రాజకీయాలపైన, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయాలపైన బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇక్కడ? వాళ్ళ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ వీటన్నిటిపైన విశ్లేషణ అందించడానికి మనకివాళ అతిథి ఉన్నారు. వారు నారప్రావు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ మీకు స్వాగతం పలుకుతున్నాను. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఈ తెలంగాణలో ఒకటి వినిపిస్తుంది ఏమిటి అంటే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 13% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కనీసం ఒక 25, 30% దగ్గరలో ఉంది. స్థానాలు కూడా బాగా పెరిగే ప్రయత్నం ఉంది. సెంట్రల్ స్థాయిలో కూడా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు అనే దానిపైన ఒక చర్చ నడుస్తుంది. మీరేమంటారు? బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో? 2018 డిసెంబర్‌లో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జరిగినప్పుడు బీజేపీ కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం గెలిచింది. అవును. తర్వాత ఒక 4 నెలల వ్యవధిలో లోక్సభ స్థానం ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. మొన్న జరిగినటువంటి దాంట్లో బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించినంత వరకు మీరు ప్రస్తావించినటువంటిదే మీడియా టాకు, ప్రజల టాకు. అయితే సుమారుగా వాళ్ళు కూడా ఒక 6 నుంచి 10 వరకు ఉండేటువంటి స్థానాల్లో ప్రత్యర్థులకు చాలా బలమైనటువంటి పోటీ ఇస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. అయితే ఎట్లుంటుందంటే, బలమైన పోటీ ఇస్తున్నారని ప్రజల్లో అనుకోవటం, మీడియాలో చర్చలు సాగటం, తర్వాత రాజకీయ పొలిటికల్ సర్కిల్స్ ఊహాగానాలన్నీ ఒక ఎత్తుంటాయి. ఈ అనుకున్నటువంటి ప్రజలని ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్కి తీసుకొచ్చుకొని ఓటు వేయించుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీదే. అది సక్సెస్ అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. 100%. దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరు? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్. వాళ్ళకు సంబంధించినంత వరకు కొన్ని వ్యూహాలు ఉంటాయి. వాళ్ళు వాటిని అమలు పరుస్తారు. ఆ అమలు పరిచే క్రమంలో వీళ్ళని తొక్కాలని వాళ్ళు చూస్తారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళు తొక్కాలని చూస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళు ఎదుర్కొని బూత్ వరకు జనాలు తీసుకెళ్తే అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. ఇక్కడెక్కడ ఎవరు వ్యూహం ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయినా మళ్ళీ నెగిటివ్ ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏ పార్టీకైనా, నాట్ ఓన్లీ బీజేపీ, ఎవరికైనా కూడా ఆ రోజు వరకు మనం వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకేమో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత అంతగా ఉండదు. ఫోకస్ అసెంబ్లీ మీద ఉంటుంది. అక్కడ సినారియో వేరు. కానీ ఇక్కడ సినారియోకి వచ్చేవరకు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. కేవలం లోక్సభకు సంబంధించినంత వరకు కాబట్టి ఇక్కడ సినారియో కొంత డిఫరెంట్ గా ఉండేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఒకటి సార్, మీరన్నట్టు బూత్ స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్త ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళు పని చేస్తే గాని, అది ఏ పార్టీకి గాని, వాళ్ళు పనిచేసి ఓటర్లను తీసుకొచ్చి వేయిస్తే మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయని మీరు చెప్పారు. పాయింట్ చాలా బాగుంది. ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు మనం బీఆర్ఎస్ తీసుకుందాం. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇవాళ కడియం శ్రీహరి గారి అమ్మాయిని, కడియం కావ్యని క్యాండిడేట్గా ప్రకటించడం, తెల్లారి వాళ్ళు ఆమె లెటర్ రాయడం, అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామం జరగడం. ఈ ఆప్టిక్స్ అంటే పర్సెప్షన్ అంటారు కదా సార్, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. అంటే ప్రజలకు ఎలా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఈ సిగ్నల్ ఏమంటారు? ఇది బీఆర్ఎస్కి బాగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే అనౌన్స్ చేసిన క్యాండిడేట్ వెళ్ళడం, అసలు ఇంకా కామెంట్స్ ఏమొచ్చాయంటే ఇంకో క్యాండిడేట్ కూడా వెళ్ళిపోతాడు అన్నారు. బట్ వాళ్ళు మొత్తానికి ఆపగలిగారు ఇంకో క్యాండిడేట్ వెళ్లకుండా. సహజంగా ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు. అంటే ఇప్పుడు ఏమైనా క్యాడర్ ఏర్పడితే ఇప్పుడు ఈ 2014 తర్వాత ఏర్పడాలి, కానీ అంతకుముందు కేవలం భావోద్వేగాల ద్వారా ఏర్పడినటువంటి పార్టీ. రాష్ట్రం వచ్చినటువంటి క్రమంలో నిన్న కూడా ఒక ఛానల్లో మన స్వయంగా కేటీఆర్ అంగీకరించాడు, మా కారు చాలా ఫుల్గా ఉంది, ఫుల్ లోడ్తో వెళ్తుంది అని. వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్లు ఒక పద్ధతి ప్రకారం
లేకుండా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నారు. ఆ చేర్చుకోవటం వల్ల ఏమైందంటే ఒకసారి అధికారం పోగానే అధికారంలో ఉన్నప్పుడు కూడా విపరీతమైనటువంటి విచ్చలవిడితనం ఉండేది. బాధ్యత లేకుండా ఉంది. అంటే దీనికి కూడా కారణం మళ్ళీ కేసీఆర్. ఒకరోజు హైదరాబాద్ నగరంలో ఉంటే 20 రోజులు అతను ఫామ్ ఫామ్ హౌస్‌లో. హౌస్ లో ఉంటాడు. హ్మ్. వీళ్ళని ఎవరి మీద ఎవరిని మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల అటు అధికారులు కానివ్వండి, లేకపోతే ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇటు నాయకులు కానివ్వండి, అటు కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎక్కడా కూడా ఒక సువ్యవస్థితంగా పనిచేశారు అనటానికి మనకు ఉదాహరణలు, నిదర్శనాలు కనపడవు. అన్ని చోట్ల ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ అయి ఓడిపోయిన తర్వాత సహజంగానే ఎట్లా వచ్చారో అట్లే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ విలువలు మీరు కడియం కావ్యం ఎందుకు వెళ్ళిపోయింది, ఇలాంటి వాటికి ఇంకా అసలు జవాబులే ఉండవు. ఈ కవిత కావ్యం ఏమన్నా వాళ్ళ నాన్న ఏమన్నా బై బర్త్ టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి 2001 నుంచి టీఆర్ఎస్ లో ఉన్నాడా? లేడు. మధ్యలో వచ్చాడు అవకాశం కోసం. ఆ అవకాశాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఒకసారి ఎంపీ అయ్యాడు, ఒకసారి డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇంకోసారి ఏదో ఎమ్మెల్సీ అయ్యాడు. ఇట్లా రకరకాలు 10 ఏళ్లలో మళ్ళీ ఇక్కడ అవకాశం లేదనుకున్నాడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే అసలు వీటన్నిటికంటే పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడుతున్నా పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఇది మాత్రం ఒక్కటే ఆత్మవంచనగా మేము భావిస్తున్నాం అని చెప్పారు. అంటే మనం ఆన్ ద రికార్డ్ చెప్పొచ్చో చెప్పకూడదో కానీ అతనికి వీళ్ళు కొంత ఆర్థికమైనటువంటి డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు అంటే బాగా హర్ట్ ఇంకా అయినట్టు అదే హర్ట్ మీరన్నట్టు అవ్వటం ఒకటి. చాలా మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ కడియం శ్రీహరి వెళ్ళిపోవడం అనేది ఎక్కడో బాగా హర్ట్ అయినట్టు అదే టీఆర్ఎస్. రెండో విషయం ఏంటంటే ఒక్కసారిగా గత 9 మంది మన బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. 9 మందిలో 2-3 బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు నామా నాగేశ్వరరావును, ఇంకొకరు ఎవరు. రిమైనింగ్ అందరూ వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ 2 బహిరంగంగా చేరిపోయారు. దానం నాగేంద్రను, వెంకట్రావు, భద్రాచలం తెల్ల వెంకట్రావు. ఇంకొక 10 మంది 15 మంది ఆల్రెడీ అక్కడ కర్చీఫ్లు వేసుకున్నారు. ఈ రోజా రేపా ఎల్లుండా ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు వీళ్ళు గేట్ తీస్తారు, వీళ్ళు గేట్ దూపుతారు. అంతే తేడా. కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయి ఉన్నారు. కాబట్టి రాబోయే లోక్సభ ఎన్నికలు కొంచెం టిఆర్ఎస్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. దానికి తోడు ఏమైందంటే మొట్టమొదటిది కాళేశ్వరం పిల్లర్స్ కుంగటం, దాంట్లో అవినీతి జరిగిందంటాం. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే దీన్ని ప్రజల యాంగిల్లో చూడట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరంలో ఒక 2-3 పిల్లర్లు కుంగాయి అనేటువంటిది మనకు నవంబర్ 2కే వచ్చిన వార్త. డిసెంబర్ 3న ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30 ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3, 4 ఫలితాలు వచ్చాయి. 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. మార్చి, ఇవాళ మనం ఏప్రిల్ 7, అంటే మధ్యలో డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మార్చి 4 నెలలు అయిపోయింది. ఈ 4 నెలల్లో వాళ్ళు కాలయాపన చేయకుండా కాళేశ్వరానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయటమా, లేకపోతే ఇంకేదో తాత్కాలిక ఉపశమనం చేయటమా, ఏదో ఒకటి చేసి ఉండాలి. వాళ్ళు అసలు దాని మీద ఫోకస్ చేయలే. ఫోకస్ చేయకుండా ఏం చేశారు, వారానికి ఒక పిఎల్ఆర్ వదలటం, మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తున్నాం, లేకపోతే మన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నాం, లేకపోతే 3 men కమిటీ వేస్తున్నాం, మంత్రివర్గ ఉపసంఘం వీళ్ళు వెళ్ళి అక్కడ చేస్తున్నారు. అరెస్ట్, అక్కడ ఉండేటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక రోజు అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ముఖ్యమంత్రితో సహా మన కాళేశ్వరం వెళ్ళి చూసి రావటం, ఇది హై డ్రామా. ఇదే కంటిన్యూ చేస్తున్నారు. దాని తర్వాత ఏం చేశారు, ఆ ఎపిసోడ్ అయిపోతుంది అంటే దాని తర్వాత ఇక మనకు దాని మీద ఇంకా అవుట్పుట్ ఏముండదు, ఇది అందరు పాత పడిపోతుంది అనగానే ఇంకో కొత్త విషయం, గొర్రెల పెంపకం, దాంట్లో జరిగినటువంటి అవినీతి, ఇది వచ్చింది టాపిక్. ఇంకా అదేదో అయిపోయింది. అది అయిపోగానే మూడోది ఏం చేశారు, పవరు. అంటే ఆ పవర్కి సంబంధించినటువంటి దాంట్లో ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లో మళ్ళీ లొసుగులు, దాంట్లో అక్రమాలు, దాంట్లో అవినీతి, దీని మీద మళ్ళీ కొంతకాలం చెక్ చేశారు. ఇక అది అయిపోతుండగానే ఏం చేశారు, టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్
అది దీన్ని సీరియల్ లాగా నడిపిస్తున్నారు. దాంట్లో ముగ్గురు నలుగురు చాలా కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చెప్తున్నారా లేదో మనకు తెలియదు కానీ ఇక వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇక్కడ సాక్ష్యాలు ధ్వంసం చేశారు, ఇక్కడ మూసీ నదిలో పడేశారు, తర్వాత పాలేరు మన వరంగల్ జిల్లాలో అడవుల్లో పడేశారు, అవి తీసుకొచ్చాం ఇవి తీసుకొచ్చాం, ఇట్లా రకరకాలుగా చెప్పి ఏం చేస్తున్నారంటే అల్టిమేట్ గా ప్రజల్లో టిఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే ఒక ద్వేషం కలిగించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు కానీ దాన్ని డెడ్ ఎండ్కు తీసుకెళ్తారా లేదా అనే విషయం తెలియదు. ఇమీడియట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ, దీంట్లో ఆయన ఒక విలన్ గా చేయాలి అనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ అయితే సక్సెస్ అయింది. అయితే కాంగ్రెస్ చేసినటువంటి విలన్లో కేసీఆర్ విలన్ అయ్యాడు, కాంగ్రెస్ చేసింది. మరి బీజేపీ ఎంతవరకు దాంట్లో సక్సెస్ అవుతుంది? కేవలం ఈ అంశాలు రాష్ట్ర అంశాలు మాత్రమే ఓటరు పరిగణలోకి తీసుకుంటాడా? లోక్సభ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ, ఆయన చరిష్మా, అయోధ్య, గుడ్ గవర్నమెంట్స్, తర్వాత శాంతి భద్రతలు ఇవన్నీ వస్తాయనేటువంటి విషయం మనం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం. సార్ ఇంకో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. అంటే మనం కొంచెం డివియేట్ అయ్యాం, టాపిక్ ఇదే కానీ అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఈ తెల్లారి లేస్తే అంటే ఒక నాయకుడు ఒక పార్టీలో ఉండి, ఇప్పుడు దానం నాగేందర్ తీసుకోండి, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి రాత్రికి రాత్రి వేరే పార్టీకి పోయాడు. అంటే ఈ విలువలు ఇవన్నీ ఏంటి అంటే రాజకీయాలు విలువలు వ్యతిరేకం అంటారా? అంటే కొంచెమన్నా కొంత కాకపోతే కొంత అన్నా ఉండాల్సిన అవసరం లేదంటారా? మీరు చాలా పెద్ద మాట మాట్లాడారనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం అసలు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. పాపం ఆ రోజు కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ, శాసనసభ పక్షాన్ని కూడా కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. కనీసం ఆ రోజున కేసీఆర్ అలా చేయకుండా ఇప్పుడు మనకు ఎట్లాగో ఆయనకు ప్రజల్లో మద్దతు ఉంది, ఆ, 80 రాష్ట్రం సీట్లు తెచ్చింది. గెలిచాడు. 60 తెచ్చినప్పుడు కూడా ఆయన అంటే మద్దతు ఉంది. ఆయనే ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం బీజేపీ వరకు గుడ్డిలో మెల్ల వాళ్ళు ఈటెల రాజేందర్ని చేర్చుకున్నప్పుడు ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి చేర్చుకుని మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్స్ లో గెలిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకునేటప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓడిపోయారు. గెలుపు ఓటములు పక్కన పెడితే కనీసం అక్కడ కొన్ని విలువలు పాటించారు. 2014 నుంచి కేసీఆర్ ఏం విలువలు పాటించకుండా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం విలువల గురించి కేసీఆర్ మాట్లాడటం, దానం నాగేందర్ ఉదాహరణ చేయడం అది అంటే దానం నాగేందర్కు ఉండాలి. ఒక పార్టీ దానం ఏ పార్టీ అయినా ఓవరాల్ గా రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఈ విలువలు దిగజారుతాను అనేది కొంత ఏమంటారు, అది నా లార్జర్ పాయింట్ యాక్చువల్ గా. అంటే ఇప్పుడు నేను ఇందాక ఇద్దరు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు పేర్లు చెప్పాను. ఇంకో 15 మంది వాళ్ళు రేపో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నాను. ఆ 15-20 మంది కూడా ఈ రోజు రేపో వెళ్ళరు. వాళ్ళకు మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది 39లో ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు, అంటే 37లో ఒక అమ్మాయి చనిపోయింది. అవును, 36 ఉన్నారు కంటోన్మెంట్. 36 ఉన్నారు. 36లో ఎంతమంది ఒకేసారి వెళ్ళిపోతే శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవచ్చు అని ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి. అంతవరకు రోజుకో పిఎల్ వదులుతుంటాడు. అంతమంది సంఖ్య రాగానే ఒకసారి విలీనం చేసుకొని స్పీకర్తో మమ్మ అనిపించుకుంటాడు. అప్పుడు ఇది పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు. అవును, అవును, అవును. ఇది ఎందుకంటే ఇది మనకు నేర్పింది కేసీఆర్. అదే సార్, కానీ ఆయన కేసీఆర్ చేసినటువంటి తప్పులే ఇతను కూడా చేసినట్టు కనిపిస్తుంది. అంటే చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకోండి, కడియం కావ్యకు టికెట్ ఇస్తా అన్నారు కదా కాంగ్రెస్. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి రాజయ్య గాని, పసునూరు దయాకర్ అని కూడా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు వరంగల్ ఎంపీ స్థానం కాంగ్రెస్ నుంచి వస్తుందని. అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్. సో మీరన్నట్టు వాళ్ళ విద్య వీళ్ళు నేర్చుకున్నా కానీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుండొచ్చు కాంగ్రెస్ ఫ్యూచర్ లో కూడా. మీరు ఇంకో చిన్న విషయం మర్చిపోయారు. ఆరూరు రమేష్. ఆరూరు రమేష్ నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నాను అన్నాడు. బీజేపీలో చేరడానికి ఏదైనా ముహూర్తం పెట్టుకున్నట్ట. ముహూర్తం పెట్టుకుంటే ఎర్రబల్లి దయాకర్రావు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతన్ని కొంచెం ఒక వెహికల్లో కూర్చోబెట్టి ఫామ్ హౌస్కి తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర భోజనం పెట్టి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి ఉంచారు. అతను అక్కడ అలాగే బయటకు చెప్పేసేసి
బయటకు వచ్చి శంషాబాద్ వెళ్ళిపోయి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడు. ఇవన్నీ జరుగుతున్నాయి మనకు. ఇప్పుడు అసలు మనం ఇంకా అసలు మీరు పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఉమ్, 2014లో నరసాపురంలో 2019లో నరసాపురంలో గెలిచిన దగ్గర నుంచి ఒక 6 నెలలే ఉన్నాడు అతను వైఎస్ఆర్సీపీలో. అంటే ఆ, చివరి వరకు పార్టీలోనే కొనసాగాడు. పార్టీ అతను సస్పెండ్ చేయలేదు. పార్టీ ఏమో పార్టీ వ్యతిరేక కార్యక్రమాల విషయంలో స్పీకర్కి లెటర్ ఇవ్వలేదు. ఏదో మమా అని దులుపుకున్నారు. అతను రోజు టీవీలోకి వచ్చి వాళ్ళ పార్టీని తిడుతున్నాడు. ఈ అసలు ఏ రాజకీయాలు, వీటిని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. మీడియా కూడా ఏం చేస్తుంది, వాటి మీదనే చర్చలు పెడుతుంది. అసలు నేను చాలా మందితో మాట్లాడేది ఏంటంటే, ఒక పార్టీ మారినటువంటి వ్యక్తి కనీసం 6 నెలల పాటు బయటికి వచ్చి మీడియా సమావేశాల్లో మాట్లాడకుండా, ఇప్పుడు మనం ఏంటంటే అంత సోషల్ మీడియాకు సంబంధించిన విషయం. ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడాను అనేటువంటిది, నేను బయటికి లేదన్న విలువలు మాట్లాడాను అనుకోండి, నేను మీతో మీ దగ్గర ఉన్నప్పుడు ఏం మాట్లాడారు అనేటువంటిది వెంటనే క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. అవును. పలానా రోజు నువ్వేం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని. ఇలాంటి స్థితిలో అసలు ఈ పార్టీల మార్పు అంత నిర్లజ్జగా అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, చేర్చుకునే వాళ్ళు ఎందుకు చేరుతున్నారు. ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి ఒక స్ట్రాంగ్ చట్టం చేయాలి. అది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. బట్ ఈ విషయంలో ఆయన వైఖరి కూడా మనం ప్రశంసించే స్థాయిలో అయితే లేదు. అవును. వాళ్ళు కూడా అవకాశం ఉన్న చోట వాళ్ళు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఎస్కేప్ ఇదంకి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మనం వాళ్ళని వీళ్ళని అనేటువంటి ఆస్కారం ఏమీ లేదు. అందరూ ఆ తానులో ముక్కలే. సరే, అయితే కాబట్టి మనం దీన్ని ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. మీరన్నట్టు కొత్త చట్టం అంటే ఫిరాయింపుదారుల ఆ చట్టంలో కనీసం ఒక ఎమ్మెల్యే గుండి వేరే పార్టీకి పోతే ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై అయ్యేది ఏమన్నా పెట్టాలేమో. ఇంకొక మళ్ళీ చెప్పండి. అలాంటిది ఏమన్నా రావాలేమో. అయితే ఇంకొకటి సరి, కాంగ్రెస్ 100 డేస్ అయిపోయింది. మీరేమంటారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు చాలా ప్రామిస్ చేశారు. కనీసం ఊర్లో గనక చూస్తే ఇప్పుడున్న పరిస్థితి మీకు చెప్తాను నేనంటే, వాటర్ సరిగ్గా రావటం లేదు, నీళ్ళు సరిగ్గా రావటం లేదు, కరువు, వేరే ఇష్యూస్ ఉన్నాయనుకోండి. పెన్షన్ ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. రైతు బంధు కూడా అందరికి ఇవ్వలేదు. సో ఓవరాల్‌గా మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ 100 డేస్ పర్ఫార్మెన్స్‌ని? అంటే అతను ముందేమో మీరు పోయి 2,00,000 లోన్ తెచ్చుకోపోండి రేపు బ్యాంక్‌ల, నేను రాగానే 10 రోజుల్లో మొత్తం మాఫీ చేస్తా అన్నాడు రైతులకి. మనం కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ఒక 40-45 సంవత్సరాల దగ్గర దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పెద్ద పార్టీ, అనేక రాష్ట్రాలు. అయితే అది కూడా ఇప్పుడు ఏమైందంటే జాతీయ పార్టీ యొక్క స్థాయిని తగ్గించేసుకొని అదొక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీకి రూపాంతరం చెందింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అసలు దేశము, దేశ ఆర్థిక స్థితి, ప్రజల యొక్క సాంఘిక సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకుంటే సంక్షేమము, అభివృద్ధి అనేటువంటిది 2 ప్యారలల్‌గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. అది 100% నిజం. కానీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇచ్చినట్లుగా అనేక రకాలైనటువంటి ప్రజల్ని భ్రమకు చేకూర్చేటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తుంది. అక్కడ కర్ణాటక కానివ్వండి, ఇక్కడ తెలంగాణ కానివ్వండి. అవును. ఇంకా ఈ జాడ్యం నార్త్‌లో లేకపోవడం వల్ల అక్కడ ప్రాంతీయ పార్టీగానే మిగిలింది కాంగ్రెస్ పార్టీ. మనం ముందు అసలు కర్ణాటక గురించి చెప్పుకుంటే అక్కడ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు కాలేదు. అవును. సేమ్ తెలంగాణలో ఇప్పుడు 3 నెలల పరిపాలన అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఈజియెస్ట్ చేయగలిగింది ఏంటంటే మహిళలకు బస్సు ఫ్రీ. ఇదొకటి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలిగారు. మిగిలిందంతా కూడా డబ్బుకు సంబంధించినటువంటిది, బడ్జెట్‌కు సంబంధించినటువంటి ముడిపడి ఉంది. అసలు ప్రభుత్వం లోన్ తీసుకుంటే దాన్ని అసలు ఎందుకు రద్దు చేయాలి? అవును. ఒక వ్యక్తి లోన్ తీసుకుంటే దాన్ని ఎందుకు రద్దు? దాంట్లో కావాలంటే వడ్డీ శాతం తగ్గించాలి, ఇన్‌స్టాల్‌మెంట్స్ పొడిగించాలి, లేకపోతే రైతులకు చేయూతనివ్వాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అవును. పంటల బీమా పథకం పెట్టాలి, లేకపోతే సబ్సిడీ ఇవ్వాలి, లేకపోతే మద్దతు ధర పెంచాలి. కానీ అసలు 2 లక్షలు లోన్ తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలే మీరు లోన్ తీసుకో,
ఇప్పుడు తీసుకో తర్వాత కట్టొద్దు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అది రేవంత్ రెడ్డి చేసినా, కిషన్ రెడ్డి చేసినా, బండి సంజయ్ చేసినా, కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా. అసలు ఈ ఆలోచన ధోరణి వాళ్ళకు రాకూడదు, ప్రజలకు ఎక్కించకూడదు. ఇక డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళ పాలనా వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇదే సమయంలో మీకు దురదృష్టవశాత్తు కరువు అనేటువంటిది కొంత కనపడుతుంది. ఉమ్, ఆ, మీకు ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయింది. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ ఒక నెల క్రితమే కర్ణాటక వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మనం చూసినట్లయితే కృష్ణా నదిలో నీళ్లు అడుగంటిపోయింది, అవును. ఉమ్, నీళ్ళు లేవు. కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా రాబోయే మేలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మనకు ఆ, వరి పంట రెండో పంట కోతకొచ్చి రెడీగా ఉంది. నీళ్లు లేక మన కేసీఆర్ పర్యటనలకు కూడా వెళ్ళాడు. వరంగల్లో ఒక పార్టు, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, ఇదంతా చాలా ఇబ్బందులు వస్తుంది. దీనికి తోడు విద్యుత్. మరి కేసీఆర్ ఏమో నేను బ్రహ్మాండంగా ఇచ్చా అంటున్నాడు. ఎట్లా ఇచ్చాడో ఏంటో తెలియదు, మేము అట్లాంటి ఇవ్వలేమని వీళ్ళు అంటున్నారు. ఇది ఒక వివాదం. ఈ ఇన్ని వీటి మధ్య తన యొక్క మళ్ళీ ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఉంటుంది. ఉనికి కాపాడుకోవటం అంటే ఏంటి? ఉన్నటువంటి 16 స్థానాల్లో 16 ఎందుకు చెప్తున్నానంటే 17 వాళ్ళు ఎప్పుడు మేము 17 గెలుస్తామని అనట్లే. 16. మేము 16లో 14 గెలుస్తాం, 16లో 12 గెలుస్తాం అంటున్నారు. కాబట్టి ఒకటి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేశాడు. రెండో విషయం ఏంటంటే ఆ విషయాన్ని వాళ్ళ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఫిరోజ్ ఖాన్ నిన్న బహిరంగ ఒప్పుకున్నాడు. అవును. కాబట్టి మనం 17 దాని గురించి మాట్లాడొద్దు. అది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ఖాతాలో ఆల్రెడీ ఉంది కాబట్టి. అయితే వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటి? రెండో విషయం ఏంటంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఓకే. ఆల్రెడీ కర్ణాటకలో ఉంది. ఒక సంవత్సరం నుంచి కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ కాదు, కర్ణాటక రాష్ట్రం అఖిల భారత కాంగ్రెస్ ని పోషించింది. ఇప్పుడు అతను 2 చేతులు ఎత్తేసాడు. సిద్ధరామయ్య నా వల్ల కాదండి, మనం రేపొద్దున అని డికే శివకుమార్కి ఇచ్చేస్తే, డికే శివకుమార్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు త్రూ రేవంత్ రెడ్డి ద్వారా శరణాగతి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీదకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఎన్నికలకు వెళ్ళాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ప్లస్ కాంగ్రెస్ అక్కడి నుంచి ఫండ్ ఇవ్వాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి రెండో విషయం ఏంటంటే ఫలితాల్లో ఏదైనా తారుమారు వస్తే ఆయన పక్కలో బల్లలాగా 3-4 ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎటు తిరుగుతారో తెలియదు. కాబట్టి వీటన్నిటి మధ్య రేవంత్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పినటువంటివి మేడిగడ్డ పిల్లర్లు కుంగటం కానివ్వండి, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, వీటిని వెలుగులో తీసుకొస్తున్నారు, అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారు. కరెక్ట్ పాయింట్. ప్రజలు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్, చివరి ప్రశ్న, ఎన్ని సీట్లు వస్తాయంటారు కాంగ్రెస్ కి, బీజేపీకి, బీఆర్ఎస్ కి తెలంగాణలో? జస్ట్ ర్యాండమ్ గెస్, మీ అంచనా. ఈ రోజున్న పరిస్థితి ప్రకారం అయితే కాంగ్రెస్, బీజేపీ రెండు 50-50 రేంజ్ లో ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు మాత్రమే గెలిచింది, ఇంకో 50% గెలవలేదు, బీజేపీ గెలిచిందంటే అది రేవంత్ రెడ్డికి అవమానం. ఇప్పటికే నిజామాబాదు, కరీంనగరు, సికింద్రాబాదు కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి కావాలనే కాంగ్రెస్ అభ్యర్థుల్ని, బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నాడు అని చెప్పేసి టీఆర్ఎస్ ఒకవైపు నుంచి విమర్శలు చేస్తుంది. అంటే ఆ 4 స్థానాలు ఆల్రెడీ బీజేపీ గెలిచినట్టుగానే బీఆర్ఎస్ ప్రచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అటు బీజేపీని ఓడించాలి, బీజేపీ మీద నేను చూసారా వాళ్లకు 6 వరకే పరిమితం చేశాను, అందరూ వాళ్ళు 8 వస్తాయన్నారు, 9 వస్తాయంటున్నారు, నేను వాళ్ళని 6కే పరిమితం చేశాను, 5కే పరిమితం చేశాను అంటే ఈయన ఒక 2 స్థానాలు 3 స్థానాలు ఎక్కువ గెలవాలి. ఆ గెలిచే పరిస్థితుల్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంటుంది. మరి బీజేపీ వాళ్ళు ఫైట్ చేస్తే
ఈ నెల రోజుల పాటు ఫైట్ చేస్తే ఇద్దరు చెరో సమానమైనటువంటి స్థానాలు గెలవచ్చు. లేకపోతే బీజేపీకి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఇంకో 2 బీజేపీ 10, 11, 12 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు చేసేటువంటి ఈ నెల రోజుల పాటు చేసేటువంటి పనిని ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైతే బీజేపీ అందరూ కూడా 8 అంటున్నారు, కాంగ్రెస్ 8 అంటున్నారు. 8, 8, 16 అయిపోయాయి. టీఆర్ఎస్ కి గెలిచేటువంటి అవకాశం అయితే లేదంటున్నారు. బట్ అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే వరంగల్, ఆ 8లో వరంగల్ కాంగ్రెస్ ఖాతాలో ఉంది నిన్నటి వరకు. అయితే ఇప్పుడు అక్కడ ఏమైంది, కాంగ్రెస్ కడియం శ్రీహరి కూతురికి టికెట్ ఇచ్చారు. కడియం శ్రీహరి కూతురికి ఇచ్చే వరకు ఏంటంటే అది కొంత ఈ డబ్బులు తీసుకోవటము, 10 కోట్లు భోజనం చేయటము, వాళ్ళు ఎక్కడైనా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఈ విషయం చెప్పడం అనేటువంటిది ఒక నెగిటివ్ నడుస్తుంది. రెండో విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగ కూడా వరంగల్ పార్లమెంట్ వరకు, ఆయన వరంగల్ జిల్లా వాడు కాబట్టి కొంచెం ముఖ్యంగా అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి ఆయన కొంత ఆయన మాట అంటే ఒక 1%, 2% ఆయన మాటకు ఒక ప్రభావితం అయితే చేయగలుగుతాడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని. ఆయన ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 3 సీట్లు కూడా ఎస్సీ రిజర్వ్డ్ 3, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్, ఈ మూడిట్లలో కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇతను కడియం శ్రీహరి కూడా మాదిగ సామాజిక వర్గం కాదు, దీంట్లో ఇంకో ఏదో సబ్ సెక్షన్ ఉంది కాబట్టి మనకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న సమయంలో బీజేపీ ఏం చేసింది, అసలు ఆవిడ ఎస్సీ కాదు, ఎస్సీనే కానీ ఆవిడ మతాంతరీకరణ చెంది ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది కాబట్టి అసలు ఆవిడ ఎస్సీ రిజర్వేషన్లో పోటీ చేయడానికి ఆవిడకి అర్హత లేదు, భర్త ఏ కులం అయితే భార్య ఆటోమేటిక్గా అదే కులం అవుతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు టార్గెట్ చేశారు. శ్రీహరి ఏమో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉదాహరిస్తున్నాడు నిన్నటి నుంచి, తండ్రి కులమే కూతురికి వస్తుంది, పిల్లలకు వస్తుందని. పిల్లలు అన్నాడు కానీ కూతురు అనలేదు. అక్కడ పెళ్ళైన తర్వాత కూతురికి వస్తుందా రాదా అనేటువంటి విషయం మళ్ళీ ఒక చర్చ. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన తర్వాత కూతురు కొడుకుకి సంబంధించినవే తండ్రికి సంబంధించినటువంటి అన్ని వస్తాయి, కూతురికి తన భర్తకు సంబంధించినవి వస్తాయి అనేటువంటిది మనకు ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ కూడా చాలా తెలివిగా ఏం చేశాడంటే ఆ సీట్ని ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక డాక్టరు, చదువుకున్నవాడు, అతను సుధాకర్, అతను ఆల్రెడీ ఇప్పుడు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. కాబట్టి అక్కడ నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీ అక్కడ థర్డ్కి వెళ్తుందేమో అనిపించింది నాకు. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ అంటే ప్రజలు అక్కడ కడియం శ్రీహరి మీద భయంకరమైనటువంటి, అంటే ఐ మీన్ ఆయన తీసుకున్న డబ్బు ఆయన నిజమో కాదో నాకు తెలియదు కానీ స్వయంగా మన బీఆర్ఎస్ సంబంధించినటువంటి మెయిన్ పిల్లర్స్ ఒకతను ప్రకాష్ అని ఒకతను ఉంటాడు, సిద్ధాంతకర్త అంటారు అందరూ ఆయన్ని, ఆయన వి ప్రకాష్, ఆయనే చెప్పాడు 10 కోట్లని. 10 కోట్లు తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి, అందులో కేసీఆర్ అది ఆత్మవంచన అంటున్నాడు, కేటీఆర్ స్వయంగా TV9 లాంటి పెద్ద టీవీలో చెప్పాడు. కాబట్టి ప్రజలు కొంచెం విఘ్నతతోని శ్రీహరిని అయితే ఓడగొడతారు, శ్రీహరి కూతురుని అయితే ఖచ్చితంగా ఓడగొడతారు అనేటువంటిది, ఓడగొడతారని కాదు ఓడగొట్టాలి కూడా, ఖచ్చితంగా ఓడగొడతారని నేను విశ్వసిస్తున్నా. ఈ క్రమంలో కాంగ్రెస్ 8 అనుకున్నాను, 8లో ఒకటి దగ్గుతుంది. ఆ 8లో ఒకటి దగ్గిన దాన్ని అది అక్కడ బీజేపీ కోపవుతుందా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు గెలిస్తే బీజేపీకి లాభమా, లేకపోతే బీజేపీకి ఓట్లు గెలిస్తే బీఆర్ఎస్కి లాభమా అనేటువంటిది మనం ఇంకొక 15-20 రోజుల తర్వాత మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి ఈ వరంగల్ ఎపిసోడ్కి దాని ఇంపాక్ట్ పక్కనే పెద్దపల్లి మీద కూడా పడుతుంది అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు చాలా మంది. ఎట్లా అంటే అక్కడ కూడా అది కూడా ఎస్సీ రిజర్వ్డ్, ప్లస్ అక్కడ కూడా కొప్పుల ఈశ్వర్ ప్లస్ మన గడ్డం వంశీ, కొంచెం అక్కడ కూడా మళ్ళీ కొప్పుల ఈశ్వర్కి వచ్చే వరకు సాఫ్ట్ కార్నరు. తర్వాత అతను వెంకటేష్ ఏమో నేతగాని వెంకటేష్, ఈ ముగ్గురు మధ్య పోటీ చూడాలి మరి అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయం. కాబట్టి ఇవి యాక్చువల్గా నేను అనుకున్నటువంటి ఇందాక మీకు చెప్పిన 8లో ఈ 2 కాంగ్రెస్ కి 8 అని చెప్పాను.
బట్ ఆ 8లో ఒకటైతే ఖచ్చితంగా పోతుంది అంటున్నారు అందరూ. నేను రాత్రి నుంచి చాలా మందితో మాట్లాడా వరంగల్‌కి సంబంధించినంత వరకు. వరంగల్ అంటే కాంగ్రెస్ గెలవచ్చు కానీ కడియం కావ్య ఓడిపోతుంది. అంటే కాబట్టి ఇంక ఆటోమేటిక్‌గా అక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు. కావ్య మీద ఉంది. అవును. కడియం శ్రీహరి మీద ఉంది వ్యతిరేకత. మీరన్నట్టు 2 ఉన్నాయి సార్ అక్కడ ఇష్యూస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ కార్యకర్తలకి నచ్చట్లేదు టికెట్ కావ్యకి ఇవ్వడం. రెండోది బీఆర్ఎస్ వాళ్ళు గూడా వాళ్ళు గెలవకపోయినా సరే గాని కడియం గెలవద్దన్న దాంట్లో ఉన్నారు. ఈ అదే ఇద్దరి అక్కడ అట్లే పనిచేస్తారు. చెప్పలేం బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయితే. రైట్ సార్ రైట్. థాంక్ యూ సో మచ్. మంచి థాంక్ యూ. అంటే తెలంగాణ రాజకీయాల మీద మంచి విశ్లేషణ అందించారు. మరొకసారి మనం ఇంకొక ముఖ్యమైన టాపిక్ మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థాంక్ యూ. ధన్యవాదాలు. థాంక్ యూ. డన్. థాంక్ యూ.